హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ జయ. ఈరోజు మీ ముందుకి ఫిష్ కర్రీతో అయితే వచ్చేసిందండి. ఈ చేప పేరు చెప్తే మీరే ఆశ్చర్యపోతారండి. బిగ్ బాస్ చేప అండి, బాగా పెద్ద చేప. దీన్ని అయితే 4 వాటాలు వేస్తే మనం ఒక వాటా అయితే తీసుకున్నామండి. చేప ముక్కలు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత అయితే పచ్చిమిర్చి ముక్కలు బాగా ఆయిల్ వేడెక్కాలండి. అలాగే సన్నంగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు. ఇదైతే గ్రేవీ కర్రీ చేసుకుంటున్నామండి. ఈ చేప అయితే గ్రేవీ కర్రీకి కానీ ఫ్రైకి కానీ బాగుంటుందండి. పులుసుకి అయితే అంత టేస్ట్ అనిపించదంట. అయితే నేను గ్రేవీ చేస్తున్నానండి. సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక పెద్ద సైజు, అదే ఒక 5-6 పచ్చిమిర్చి సన్నంగా చీల్చుకున్నవి వేసుకొని ఈ మీడియం మంటలో పెట్టుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే కరివేపాకు, మంచి చేపల కర్రీలో అయితే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఇవన్నీ వేగడానికి అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మనకి సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగుతాయండి. అలాగే చేప ముక్కలు కడిగి వీటికైతే నేను ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. మనకి చక్కగా ఇలాగా ముక్కలకి ఉప్పు, కారం పట్టడం వల్ల చేప టేస్ట్ వస్తుందండి. ఇవి మంచిగా చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ కర్రీలకి చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నవి అయితే చూసారుగా ఫ్రెండ్స్. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత అప్పుడు మనం దీని కర్రీకి తగినంత ఉప్పు, పసుపు, కారం, ముందులు అన్నీ వేసుకోవాలండి. మనం ముక్కలు కొంచెం కొంచెం వేసాం కదా, ఇప్పుడు ఇందులో చూసుకొని మనం తినే టేస్ట్ని బట్టి అన్నీ వేసుకోవాలండి. చూసారు కదండి, ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం అయితే నేను మామూలు మసాలా కారం కొంచెం, అలాగే మనకి కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం కూడా కొంచెం వేసాను. అలాగే ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి ఇవన్నీ కూడా ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలండి. జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను కొంచెం. చూసారు కదండి, మనకి గరం మసాలా ఇష్టం లేదనుకుంటే ధనియా, జీలకర్ర పౌడర్ వేసుకున్నా సరిపోద్దండి. చేపల కర్రీకి చాలామంది అవే వేసుకుంటారు ఎక్కువగాను. చూసారు కదా, ఇవన్నీ ఒకసారి ఈ ఆయిల్లో కలిసే వరకు కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మనకి పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ వేసేసుకొని ఇందులోకి ఒకసారి అన్నీ సర్దుకొని సమానంగా. చూసారు కదండి, ఈ ముక్కలు చూసారా ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో మనకి. ఎందుకంటే బాగా పెద్ద చేప కదండి, ఇందులో ముళ్ళులు కూడా ఎక్కువ ఉండవంటండి చేపకి. అందుకని చెప్పి బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుందంటండి. ఫ్రై చేసుకుంటాక కూడా చాలా బాగుంటుందంట. చూసారు కదండి, ఇవన్నీ ఇలా సర్దుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా మగ్గించిన తర్వాత అయితే అండి మళ్ళీ వీటిని మనం రెండో వైపుకి తిరిగి వేసుకొని ఇలాగా. చూసారు కదండి, ఫస్ట్ ఒక సైడ్ అలా ఉంచి తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మళ్ళీ ఒకసారి మనం ఈ చేపలు కలిపి పెట్టుకున్న గిన్నెలోకి కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని అయితే మనకి ముక్కలకి ములిగేలా వేసుకొని ఒకసారి అన్నీ మంచిగా కలుపుకుంటే మనం వాటికి ముక్కలందరికీ సమానంగా కలిసేలాగా మనం ఇలా తిప్పుకోవాలండి. గరిటె పెట్టకుండా ఇంకా ఇలా తిప్పుకొని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ మనకి బాగా వేడెక్కిన తర్వాత మనకి మరుగు వస్తున్నప్పుడు ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని మీడియం మంటలో పెట్టుకొని గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి బిగ్ బాస్ చేప కర్రీ అనేది రెడీ అయిపోద్దండి. చూసారు కదా, ఇలాగా ఉడికి వస్తున్నప్పుడు మీడియం మంట పెట్టుకోవాలండి. చక్కగా ఉప్పు, కారం సరిపోయలేదో చూసుకుంటే సాలపోతే ఈ టైంలో వేసుకుంటే సరిపోద్దండి. కొంచెం స్పైసీ ఎక్కువ తిన్నోళ్ళు కొంచెం కారం అది ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్నోళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. ఇంతేనండి, మన చేపల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా తెలుసండి ఈ బిగ్ బాస్ చేప అన్నది. ఈ చేప ఎలా ఉంటుందని మీకు నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే పెడతానండి. ఫుల్ వీడియోలో అయితే నేను అది తీయలేదు క్లిప్పు, షార్ట్ వీడియోలో అయితే తీసానండి. అందులో పెడతాను మీకు ఆ క్లిప్పు. చేప అయితే చాలా టేస్ట్గా ఉందండి, ముళ్ళులు లేవు, చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారండి చక్కగాను. మనకి బాగా పెద్ద చేపడు ముదురుగా ఉండడం వల్ల మనకి కండ అన్నది మంచిగా వస్తుంది ముదురు చేపకి. చూసారు కదండి, వీడియో అందరికీ నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, అలాగే మంచిగా కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇలాగ మీరు లైక్ చేసి కామెంట్ పెట్టడం వల్ల అయితే నాకు వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని, మంచి మంచి రెసిపీస్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. చూడండి, మనకి గ్రేవీ అయితే దగ్గర అయిపోయింది. ఇంక లాస్ట్గా కొత్తిమీర జల్లుకొని చల్లారిన తర్వాత అయితే తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని మనకి చింతపండు చారుతో తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.